నమస్తే డ్రైవర్ అన్న. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఇతని పేరు వచ్చి సూరిబాబు. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప టౌన్లో ఉంటాడు. 35 సంవత్సరాలుగా డ్రైవర్ పని చేసుకుంటున్నాడు. మళ్ళీ అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కడప జిల్లాలో లీడర్గా కూడా ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇతను ఒకప్పుడు లారీ డ్రైవరు, ట్యాంకర్ డ్రైవరు, టిప్పర్ డ్రైవరు, బస్ డ్రైవరు, ఆటో డ్రైవరు, ఇప్పుడు ట్యాక్సీ డ్రైవరు. 35 సంవత్సరాలుగా సమాజంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడ్డాడు. అలాగే ఎన్నో అవమానాలని పడ్డాడు. మళ్ళీ ఇతని లీడర్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇతని తోటి డ్రైవర్లు కడప టౌన్లో కానీ కడప జిల్లాలో ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో డ్రైవర్ల కోసం ఏదైనా ఒక సంస్థ మొదలైంటే బాగుండేది, డ్రైవర్ల వైపు నిలబడి మాట్లాడే సంస్థ ఏదన్నా ఉంటే బాగుండేదని ఇతను అనుకునేవాడంట. మళ్ళీ ఒక సంస్థ పుట్టింది డ్రైవర్ల కోసం పోరాడకనే విషయం తెలుసుకొని చాలా ఆనందపడ్డాడు. ఆ సంస్థలో చేరాలనుకున్నాడు. మళ్ళీ ఆ సంస్థలలో చేరడమే కాకుండా ఆ సంస్థలో లీడర్ పోస్ట్ కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చిన అతనికి అవకాశం ఏమంటే, 35 ఏళ్ళు సమాజంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడ్డాడు కదా. ఇంకా తోటి డ్రైవర్లకి ఆ అవమానాలు జరగకుండా, ఆ బాధలు పడకుండా, ఆ ఇబ్బందులు కాకుండా చూసుకునే బాధ్యత ఒక లీడర్గా సూరిబాబు అన్న. మనం డ్రైవర్ల గుర్తింపు కోసం, డ్రైవర్ అన్న గెలుపు కోసం పోరాడాలంటే మనకంటూ ఒక సంస్థ ఉండాలి. మళ్ళీ ఆ సంస్థలో మీరు ఉన్నారు కనుక, అలాగే ఈ 35 ఏళ్ళ మీ జర్నీలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అలాగే మీకు జరిగిన అవమానాలు ఏంటి, అలాగే మీరు ఇప్పుడు ఉన్న సంస్థ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ గురించి ఒక 2 విషయాల్లో తెలపరచండి. ఫస్ట్ మీ పరిచయం చేసుకోండి అన్న. నమస్తే అన్న. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులందరికీ, మన ఫౌండర్ అన్వర్ భాషకు, మన లీడర్లకు, మన డ్రైవర్ ఫీల్డ్లో 35 ఏళ్లలో మనం కొన్ని కష్టాలు చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. దీనివల్ల నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూపులో చేరడం వల్ల కొన్ని తెలుసుకున్నాను. కొంతమంది డ్రైవర్లకు సాయం చేయమని కోరుకుంటున్నాను. నా చరిత్ర అంతా. అన్న ఒక్క నిమిషం ఆపుతున్నా, ఏమనుకోద్దండి. అన్న బరిలో దిగి లైవ్గా ఎంతైనా మాట్లాడగలడు, కానీ వీడియో ముందుకు వచ్చే లోపల షేక్ అయిపోతాడు. ఏదో మాట్లాడాలనుకుంటాడు, ఏదేదో మాట్లాడేస్తాడు. ఎంత పెద్ద లేచిపోయిన అధికారితోనైనా పోయి మాట్లాడి సమస్యని సాల్వ్ చేయగలడు. రాజకీయ నాయకుల దగ్గర కూడా పోయి మన డ్రైవర్ల సమస్యలు బాగా వినిపించగలడు. కానీ ఇట్లా వీడియో ముందుకు వచ్చే లోపల మాట్లాడలేడు. అదే ఆ భయాన్ని పోగొట్టాలి, ఆ అపార్థాన్ని తుడిపేయాలనే ఉద్దేశంతోనే ఇతనితో వీడియో చేయించడం జరుగుతుంది. మీరందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో మీరు ఎందుకు చేరారన్న? అన్న, మన గ్రూపు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున మన డ్రైవర్లంతా ఎల్లవేళలా ఎక్కడ ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా ఎక్కడ పోయినా మన డ్రైవర్ సేఫ్టీగా ఉండాలని సేఫ్టీ డ్రైవర్లో చేర్పించుకుంటున్నాను. నేను కూడా ప్రతి ఒక్కరితో డిఎస్పీతో సార్ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మనకు ఎక్కడ పోయినా తమిళనాడు కానీ, కేరళ కానీ మా ఫౌండర్ ఉన్నారు, మా యూనియన్ ఉండాలి, మా డ్రైవర్ సభ్యులు ఉన్నారని అందరికీ తెలియపరుచుకుంటా. నేను మెల్లో ఐడెంటిటీ కార్డు వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా స్పందించుకుంటా పోతాను. సేఫ్టీ డ్రైవర్ ముందుకు ఇటే కొనసాగాలని కాదన్నా. చాలా యూనియన్లు ఉన్నాయి కదా, నేను ఆ యూనియన్లను తప్పు పట్టొద్దండి, కానీ ఆ యూనియన్లకి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి తేడా ఏంటి అన్న? సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ చిన్న విషయంలో తెలుసుకోవాలంటే మన ఫౌండర్ అన్వర్ భాష అన్న పెట్టడం ప్రోగ్రామ్ ఏమంటే, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరికి అమ్ముడుపోవద్దు, మీ సొంత ప్రయత్నంతో నువ్వు ఒకరికి హెల్ప్ చేసుకొని 10 మందికి హెల్ప్ చేసుకుంటా పోండి అని అంతవరకే అన్నాడు. కానీ ఎవరికాడ మనకి ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోవడం లేదు. మన సేఫ్టీ డ్రైవర్ ఒకరికొకరు సాయం చేసుకోని పోండి. అన్న చెప్పేది
క్లారిటీగా మీకు అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్న ఏం చెప్తున్నారంటే వేరే యూనియన్లు ఉన్నాయి, వేరే సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలో సభ్యత్వం అనేది తీసుకుంటూ ఉంటారు. అంటే నెలకి ఇంత ఇవ్వండి, సంవత్సరానికి ఇంత కట్టండి అని చెప్తూ ఉంటారు. కానీ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో సభ్యత్వం అనేది లేదు. ఓన్లీ ఐడి కార్డుకి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ డబ్బులు మాత్రమే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తీసుకుంటారు. అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ చేసే గొప్ప పనులు ఏమంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఏ జిల్లాలో అయినా కానీ, ఏ మండలంలో అయినా కానీ, ఏ తాలూకాలో అయినా కానీ, ఏ గ్రామంలో అయినా కానీ ఏదన్నా డ్రైవర్కి ఇబ్బంది అయితే మనం హెల్ప్ చేయాలి. ఆ డ్రైవర్కి చెప్పాలి, మీరు హెల్ప్ తీసుకునేదే కాదు, మీరు కూడా నలుగురికి హెల్ప్ చేయనేది సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ నేర్పిస్తుందని అన్న చెప్తున్నాను. నెక్స్ట్ చెప్పండి అన్న. ఇంకా విషయము సూరిబాబు అన్న కడప జిల్లాలో కాదు, కడప టౌన్లో దాదాపుగా 25,000 మంది డ్రైవర్లు ఉన్నారు. ఇప్పుడు మన యూనియన్లో వాట్సాప్ గ్రూపులో దాదాపుగా 1000 మంది దాకా మాత్రమే ఉన్నారు. ఈ 25,000 మందిలో ఒక 10,000 మందినన్నా మనం అందరం ఏకం చేయాలి. ఎందుకంటే మీకు తెలియంది కాదు, మీరు కూడా నా వయసు కలిగిన వాళ్ళే, ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్ కూడా. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు జనబలం చూస్తారు. జనబలం ఎలా చూస్తారంటే ఇప్పుడు మనం ఏదైనా సమస్య ఉండి ఏదైనా పని మనకు కావాలనుకుంటే ఒకరు, ఇద్దరు, 5 మంది, 10 మంది పోతే రాజకీయ నాయకుల దగ్గరికి పని కాదు. మనం కడప టౌన్లో 25,000 మంది డ్రైవర్లు ఉన్నారంటే 10,000 మంది మన యూనియన్లు ఉంటే 10,000 మందిలో ఒక 500 మంది అయినా లేకుంటే ఒక 1000 మంది అయినా ఎమ్మెల్యే ముందు నిలబడినా మన పని అయిపోతుంది, మంత్రి ముందు నిలబడినా మన పని అయిపోతుంది, గౌరవనీయులు కలెక్టర్ గారి ముందు నిలబడినా మన పని అయిపోతుంది. అంటే మనం ఏ సమస్యతో అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తామో మంది ఎక్కువ శాతం మంది, అప్పుడు మన పని అవుతుంది. ఇప్పుడు 1000 మంది మన గ్రూప్లో ఉంటే పిలిస్తే మన వాళ్ళు ఒక 5 మంది 10 మంది కంటే ఎక్కువ రారు. అదే ఎక్కువ సంఖ్యలో మన యూనియన్లో డ్రైవర్లు ఉంటే ఎప్పుడైనా డ్రైవర్ల సమస్యల మీద మనం ఫలానా రాజకీయ నాయకుడి దగ్గర పోతున్నాం, ఫలానా అధికారి దగ్గరకు పోతున్నాం అంటే 10,000 మందికి 500 మంది అన్నా 1000 మంది అన్నా వస్తారు. కనుక అందుకు డ్రైవర్లను ఏకం చేయండి. మీరు ఖాళీ సమయంలో మీ ప్రెసిడెంట్ గారు, మీరు, మీ కమిటీ సభ్యులు ఆటోల స్టాండ్ల దగ్గరికి పోండి, తర్వాత మినీ లారీ స్టాండ్ల దగ్గరికి పోండి, అలాగే లారీ స్టాండ్ల దగ్గర పోండి, కార్ స్టాండ్ల దగ్గర పోండి, బస్ స్టాండ్ల దగ్గర పోండి, గూడ్స్ ఆటో స్టాండ్ల దగ్గరకు పోయి డ్రైవర్లకి మనం ఒక్కటైతే ఏం సాధించుకోగలుగుతాం, ఒక్కటి కాకపోతే ఎంత నష్టపోతాం, మనం యూనిట్ ఉంటే ఎంత బాగుంటుందనే విషయాలు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి. చెప్తే మన డ్రైవర్లు వింటారు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే భారతదేశంలో గొప్ప వ్యక్తిలో మొదటి స్థానంలో మన డ్రైవరే ఉంటాడు. కనుక మన డ్రైవర్లకి చెప్పే విధానం బాగా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అందరిని యూనిటీ చేయండి. అలాగే మన యూనియన్లో చేరేదే కాదు, అన్ని యూనియన్లను కూడా బలపరచండి. అన్ని యూనియన్లు బలపడితేనే మనం వాళ్ళైనా మనమైనా, వాళ్ళు వాళ్ళ దారిలో ప్రయత్నిస్తూ ఉంటారు, మనం మన దారిలో ప్రయత్నిస్తూ ఉంటాం. దారులు వేరే కానీ మనమంతా చేరాల్సిన ప్లేస్ ఒకటే, మనం కోరుకునేది అంతా కూడా ఒకటే. మనకి డ్రైవర్ల గుర్తింపు కావాలి. మళ్ళీ అట్లా చేయండి అన్న. చేస్తే ఖచ్చితంగా డ్రైవర్లను ఏకం చేయగలిగిన వాళ్ళు అవుతారు. మీరు కూడా కర్నూలులో కూడా ఫస్ట్ కర్నూలులో యూనియన్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది 36 మంది చేరారు. ఈరోజు కర్నూలులో యూనియన్లో 1800 మంది అయినారు. అలాగా మీరు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుపోతూ ముందుకు పోయినారంటే కడప జిల్లాలో, కడప టౌన్లో ఒక పెద్ద మంచి బలమైన సంస్థని మీరు స్థాపించిన వాళ్ళు అవుతారు. దీనికోసం చేయండి. మరొకసారి మన డ్రైవర్లందరికీ కూడా నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.